నాగ చైతన్య కన్నా అతన్నే ఎక్కువగా ఇష్టపడిందంట శోభిత. అక్కినేని ఫ్యామిలీలో ఇంతమంది హీరోలు ఉంటున్నా సరే ఆ హీరోని ఇష్టపడడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు ఫ్యాన్స్ అంతా. పెళ్లి తర్వాత పూర్తిగా శోభిత దులిపాల పబ్లిక్ అపీరియన్స్ తగ్గించడంతో ఇండస్ట్రీకి దూరం అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే త్వరలోనే ఆమె రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతుందని కొద్ది రోజులుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఆ మధ్య డబ్బింగ్ చేస్తూ కొన్ని ఫొటోస్ ని కూడా లీక్ చేసింది శోభిత. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా శోభిత ఇక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా చర్చకు దారి తీశాయనే చెప్పాలి. ఆ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరో ఎవరు అంటూ వచ్చిన ప్రశ్నకు ఆమె ప్రభాస్ అని టక్కున ఆన్సర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ అంటే తనకు ఎంతో అభిమానం అని, ముఖ్యంగా ఛత్రపతి మూవీ నుంచి ప్రత్యేకమైన స్థానం సంపాదించారంటూ శోభిత చెప్పుకొచ్చింది. ఆ సినిమా ఇప్పటికీ చూసినప్పుడల్లా అదే ఉత్సాహం, అవే ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయని చెప్పుకొచ్చింది. ప్రభాస్ యాక్టింగ్ లో సహజత్వం, సింప్లిసిటీ అన్ని కలిసి ఉంటాయని శోభిత చెప్పుకొచ్చింది. యాక్షన్ సీన్స్ లో పవర్ఫుల్ గా కనిపిస్తూ, ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే లోతుగా నటించగలరు. ఆయన ప్రత్యేకత అంటూ చెప్పుకొచ్చింది. బాహుబలి వంటి సినిమాల్లో కూడా ప్రభాస్ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం తన ఫ్యాన్ గా తనని ఎంతో ఆనందపరిచిందని కూడా చెప్పుకొచ్చింది శోభిత. అంత పెద్ద స్టార్ అయినా సరే వినయంగా, సరళంగా ఉండడంతో ప్రభాస్ ని మరింత గొప్ప వ్యక్తిగా నిలబెడుతోందని. అయితే అక్కినేని ఫ్యామిలీలో అంతమంది హీరోలను పెట్టుకొని శోభిత మాత్రం నాగ చైతన్య కన్నా ప్రభాస్ నే ఎక్కువగా ఇష్టపడడం ఏంటి అంటూ ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్నారు. ఇక శోభితపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.